ఎంత తెలుసుకున్నా ఆకాశం చివరి అంచు ఎక్కడుందో కనిపించనట్టు అమ్మ పంచే ఆ ప్రేమ అంచు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ జన్మ మొత్తం సరిపోదు. అంత గొప్ప అమ్మ స్థాయిని, ఆ స్థానాన్ని గురించి పొగడ్డానికి, కీర్తించడానికి ఈ ఒక్కరోజు సరిపోదు. ఆ అమ్మ మనకు పంచిన ఈ ఊపిరున్నంత వరకు అమ్మని దేవతగా పూజిద్దాం. అదే జన్మనిచ్చిన అమ్మకి మనమిచ్చే గౌరవం. నేను చెప్పేది దామిని, ప్లీజ్ అమ్మి, నీ కాలు పట్టుకుంటాను, అరవ మాకు. ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చావా? ఊరుకో దామిని, నువ్వు మరీను కిడ్నాప్ చేసేవాడిని అయితే ఉత్తినేట నోరు మూసేసి పక్కకు తీసుకొని వస్తానా? కిడ్నాప్ అంటే దానికో ప్లానింగు వేరే ఉంటదే. కర్చీఫ్ మీద మొత్తం మందేసి బయట 2 వెహికల్స్ రెడీ చేసి ఓ 2-3 స్టాఫ్ని కూడా అరేంజ్ చేసి అబ్బో నానా అరేంజ్మెంట్లు చేసుకోవాలా. ఓ, అయితే మనకి మోసాలు దొంగతనాలు చేయడంతో పాటు ఈ కిడ్నాప్ రంగంలో కూడా మంచి అనుభవం ఉందన్నమాట. అయ్యో అట్టాని కాదమ్మే, సినిమాలు గట్రా చూస్తా ఉంటాం కదా, అందులో ఇట్టాగే ఉంటాయి. అదే నీకు చెప్పుండాను అంతేమే. యహ, అయినా నీతో నాకు మాటలేంట్రా? నీలాంటి ఎదవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు నీతో ఫోన్లో మాట్లాడాలంటేనే అసహ్యం పుట్టి కాల్ కట్ చేస్తూ ఉంటే డైరెక్ట్ గా ఇలా వచ్చేస్తే మాట్లాడతాననుకుంటున్నావా? నెవర్, పోరా ఇక్కడి నుంచి. లేదంటే నేను గట్టిగా అరుస్తా. ఆ తర్వాత నువ్వేమవుతావో నువ్వే ఆలోచించుకో. దామిని ప్లీజ్ అమ్మే, ఒక్క నిమిషం నా మాట వినమ్మే. నువ్వు నా గురించి దొంగ, మోసగాడు ఇట ఏ పేరైనా పెట్టమ్మే, కానీ నేను నీ విషయంలో అటంటోని కాదమ్మే. బై బర్త్ నేను రిచ్ కాదు, చదువు లేదు, పేదరికంలో పుట్టి పెరుగుండా. అందుకే బ్రతికేదానికి వేరే దారి లేక పెట్రోల్ దొంగతనం చేస్తూ ఇలా లైఫ్ని లీడ్ చేస్తా ఉండా. అయినా నేను దొంగని ఎదవని అంటూ ఇదంతా నీ దగ్గర చెప్తే నువ్వు నన్ను ప్రేమిస్తావా? లేదు కదా. అందుకే నిజాన్ని నీకాడ దాసుండానమ్మే. అంత మాత్రాన నాలో నీ మీదున్న ప్రేమ అబద్ధం కాదు, మోసం కాదమ్మే. నేను ప్రొఫెషనల్గా దొంగనాయాలనేమో గాని ప్రేమ విషయంలో నిజాయితీగానే ఉండా. అమ్మ తోడమ్మే. నేను నిన్ను స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను కాబట్టే నేను ఈడికి నీ ముందుకు రావడం ప్రమాదం అని తెలిసినా నా ప్రేమే నన్ను కాపాడుతుందని తెగించి వచ్చుండా. దయచేసి నా మాటల్ని నేను నమ్మించేదానికి చెప్తుండానని అనుకోకమే. నన్ను నా ప్రేమని నమ్మమని చెప్తా ఉన్నాను. నువ్వు లేకపోతే నేను బతకలేనమ్మే, నన్ను నమ్మమే. చూడమే, ఇంకా నీ కంటికి నేను మోసగాడి మాదిరిగానే కనపడతా ఉంటే చెప్పు, నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు నీ కంటికి కనిపించను. దామిని, నాకు తెలుసు నీకు నా మీద చాలా ప్రేమ ఉండదని. ఆ ప్రేమ నీ కళ్ళల్లో కనపడతా ఉండదమ్మే. నా ప్రేమను అర్థం చేసుకోమే. నేను లేకపోతే బ్రతకలేనని మీ ఇంట్లో చెప్పి మన పెళ్లికి వాళ్ళని ఒప్పించు. మనం పెళ్లి చేసుకొని ప్రేమ విజేతలుగా చరిత్ర సృష్టిద్దాం. ఏమంటావమ్మే? అర్థమైందమ్మే, మౌనం అంగీకారమే కదా. అంగీకారం లేదు, లుంగీకారం లేదు. ఏరా, 2 పేజీల డైలాగులు బట్టి పట్టి ఒట్టు పెట్టేయగానే తింగర్దాన్లాగా నిన్ను నమ్మేసి చేసిన మోసాన్ని గాలి కొదిలేసి నువ్వు రా అనగానే నీతో వచ్చేస్తా అనుకున్నావా? పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. పనికి మాలనేదవా. అయ్యో అది కాదమ్మే. రే, ఇంకాసేపు నా కళ్ళెదురుగా ఉన్నావంటే మనుషుల్ని పెట్టి కుళ్ళ పొడిపించేస్తా. వెళ్ళరా ఇక్కడి నుంచి.
ఆ, ఇదిగో నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అన్నయ్య ఆ, వద్దమ్మి, వెళ్ళిపోతా ఉన్నాను. ఏంటమ్మా చూస్తున్నావు? ఇది మన ఇల్లు. ఇక నుంచి నువ్వు నీ కన్న కూతురుతో కలిసి ఉండబోయే ఇల్లమ్మా. ఆనంద, నిన్ను ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని, మీ అందరి ప్రేమలు బంధాలని చూస్తుంటే చాలా చాలా సంతోషంతో మనసు నిండిపోతుందమ్మా. నెలలు వయసున్న బిడ్డని దూరం చేసుకుని ఏనాటికైనా తిరిగి ఆ బిడ్డని చేరుకోలేకపోతానా, కళ్ళారా చూసుకోలేకపోతానా అని మొండిగా ఇంతకాలం బ్రతుకుతూ వచ్చానమ్మా. కాని మనసులో ఏ మూలనో నా బిడ్డ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో, అనాథగా మారి ఎన్ని కష్టాలు పడుతుందోనని ప్రతిరోజు నీ క్షేమాన్ని ఆ దేవుడి ముందు కోరుకునేదాన్ని. అలాంటిది ఇవాళ నా బిడ్డ ఈ ఇంట అందరూ మీ గుండెల్లో కొలువై దాచుకున్నారు. ఇలా ఈ కళ్ళతో నా కూతురి వైభవాన్ని చూసుకున్నాను. నా జన్మకి ఇంతకు మించిన గొప్ప సార్థకత ఏమీ లేదమ్మా. అత్తయ్య గారు, మీరు చూస్తున్న ఈ ఆనంద వైభవంతో పాటు మా అందరి వైభవాన్ని కూడా సాధించింది, ఈ స్థాయిని సంపాదించింది కూడా మీ కన్న కూతురే. అవును పిన్ని, ఆనందని నాడు మీ అందరికీ దూరం చేసిన ఆ దేవుడే ముక్కలవ్వాల్సిన ఈ కుటుంబానికి ఊపిరిపోయటానికి పంపించాడు. నష్టపోయిన వ్యాపారాన్ని ఒంటి చేత్తో భుజాన వేసుకొని ఈ మోటార్ సైకిల్ ఎక్కి ఊరూరు తిరిగి ఈ కుటుంబ భవిష్యత్తుకి పునాది వేసింది.